జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రి సార్ ఆశీస్సులతో స్వర్ణమాల అమ్మ ఆధ్వర్యంలో మరి మన శైలజ మేడం గారికి వచ్చిన ఒక అద్భుతమైన మెసేజ్ ద్వారా ఈ పత్రిజీ మహిళా చైతన్యం 2 సంవత్సరాలు పూర్తవుతుందండి. మరి ఇది ప్రారంభించిన దగ్గర నుంచి కూడా ప్రొద్దుట ప్రాతకాల ధ్యానము 3 గంటల నుంచి 6 గంటల వరకు ప్రాతకాల ధ్యానము, బ్రహ్మముహూర్తపు ధ్యానము జరుగుతుందండి. అలాగే 1 గంట సజ్జన సాంగత్యం జరుగుతుంది. అలాగే మధ్యాహ్నం కూడా 1 గంట ధ్యానము, 1 గంట సజ్జన సాంగత్యము జరుగుతుంది. అలాగే ఈ పత్రిజీ మహిళా చైతన్యము ఆవిర్భవించిన దగ్గర నుంచి కూడా ఎవరైతే ప్రతి ఊరూరా పిలుస్తారో అక్కడికి వెళ్ళి మన బ్రహ్మర్షి పితామహ పత్రి సార్ అందించిన 18 ఆదర్శ సూత్రాలు, మరి పిరమిడ్ మాస్టర్స్ అందించిన 13 వ్యక్తిగత సూచనలు, మరి నవవిధ ధర్మాలు, ధ్యాన నవరత్నాలు, మరి వాక్క్షేత్రము గురించి అద్భుతంగా వివరించడం జరుగుతుందండి. ప్రతి ఒక్కరూ కూడా ఈ 18 ఆదర్శ సూత్రాల పట్ల సత్యాన్ని జీర్ణించుకుని అవగాహన చేసుకుని అది ఎలా ఆచరించాలో, ఆచరించిన తర్వాత మనలో ఏం మార్పు వస్తుందో అది జరుగుతుందండి అక్కడ. ఇక ఆ 3 రోజుల వర్క్షాప్ లో కూడా అక్కడ ప్రతిరోజు కూడా 10 గంటల ధ్యానం జరుగుతుందండి. 3 రోజులు 30 గంటల ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, గురు సాంగత్యము జరుగుతున్నాయండి. ప్రాక్టికల్స్ కూడా జరుగుతున్నాయండి. మరి ఆ వర్క్షాప్ కి అందరినీ పాల్గొనాలని ప్రార్థిస్తున్నామండి. ఈ నెల విజయవాడలో 27, 28, 29 తేదీల్లో జరుగుతుందండి. మరి అక్కడికి ఆ వర్క్ షాప్ లో పాల్గొనడానికి అందరూ ఆహ్వానితులండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం. స్టార్ట్ చేయండి మేడం. క్లాస్ స్టార్ట్ చేయండి. థ్యాంక్ యూ మేడం. పత్రిజీ మహిళా చైతన్యానికి దేవి కుమారి మేడం గారికి స్వాగతం, సుస్వాగతం అండి. థ్యాంక్ యూ మేడం. ముందుగా మన విశ్వగురువు, జగద్గురువు, మన సద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అమ్మ స్వర్ణమాల పత్రి మేడంకు నా కృతజ్ఞతలు, నా పాదాభివందనాలు. ఈ జూము మూల కారణానికైనా శైలజ మేడం గారికి, ఈ జూమ్ సెక్షన్లో వర్క్ చేస్తున్న సభ్యులందరికీ పేరు పేరున నా నమస్కారములు, నా కృతజ్ఞతలు. నేను చిత్తూరు నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు దేవి కుమారి అండి. మొదల్లో నేను ఎలా ధ్యానం లేకొచ్చినానో నా ధ్యాన అనుభవాలు చెప్పేసి తర్వాత సబ్జెక్ట్లోకి వెళ్తాము. ఈరోజు సబ్జెక్టు, రేపు గురు పౌర్ణమి కాబట్టి గురు పౌర్ణమి సందర్భంగా మనము గురువు గారి ప్రాముఖ్యతను, గురువు గారి విశిష్టతను, గురువు గారి విలువలను మనం తెలుసుకోవాలని ఈరోజే గురు పౌర్ణమి గురించి, గురువు గారి గురించి నేను చెప్తున్నానండి. ఓకే మేడం, కొంచెం దూరంగా పెట్టుకోండి మేడం. సెల్లు కొద్దిగా, కొంచెం సెల్ కొద్దిగా అలా కరెక్ట్ గా ఉందా మేడం? ఉంది మేడం, కరెక్ట్ గా ఉంది. వాయిస్ క్లియర్ గా ఉందా? వాయిస్ క్లియర్ గా ఉంది. ముందుగా ఒక కీర్తనతో స్టార్ట్ చేస్తాను. ఓం గురు పరాత్పరా గురు ఓంకారా గురు తవ చరణం. ఓం గురు పరాత్పరా గురు ఓంకారా గురు తవ చరణం. నమామి బ్రహ్మా నమామి విష్ణు నమామి శంకర భయహరణం. నమామి బ్రహ్మా నమామి విష్ణు నమామి శంకర భయహరణం. ఓం గురు పరాత్పరా గురు ఓంకారా గురు తవ చరణం. సుఖకర దుఃఖర హే పరమేశ్వర బ్రహ్మ పరాత్పర తవ చరణం. సుఖకర దుఃఖర బ్రహ్మ పరాత్పర ఓంకారా గురు తవ చరణం. ఓం గురు పరాత్పరా గురు ఓంకారా గురు తవ చరణం. చిదాకార గురు చిత్
స్వరూప గురు చిన్మయ సద్గురు తవ చరణం. ఓం గురు పరాత్పరా గురు ఓంకారా గురు తవ చరణం. నమామి బ్రహ్మా నమామి విష్ణు నమామి శంకర భయహరణం. నమామి శంకర భయహరణం. థ్యాంక్ యూ మేడం. నేను ఈ ధ్యాన మార్గం లేకొచ్చి 10 సంవత్సరాలు అవుతోంది. ఇంతకు ముందు నేను వేరే మార్గంలో ఉన్నాను. నేను ఎలా ఈ ధ్యాన మార్గం లేకొచ్చానంటే, ఇంతకు ముందు ఉన్న మార్గంలో పూజలు, పాదుకాభిషేకాలు అవన్నీ చాలా ఎక్కువగా చేసేవాళ్ళు. చేసినంతసేపు మనసు ప్రశాంతత ఉంటుంది, తర్వాత మనసు ప్రశాంతత ఉండడం లేదు. అందుకోసం నేను వేరే మార్గాన్ని వెతుక్కుంటామని ఈ మార్గం లేకైతే వచ్చానండి. ఈ మార్గంలోకి వచ్చాను. అంటే అక్కడ పూజలు, భజనలు చాలా చాలా చేసేవాళ్ళము. ఆ ధర్మమే వేరే డిఫరెంట్గా ఉండేది. ఎంత చేసినా కానీ చేసినంతసేపు పూజలు చేసినంతసేపు, పాదుకాభిషేకాలు, కలిస పూజలు ఇవన్నీ చేసినంతసేపు మనసు బాగుంటుంది. తర్వాత నాకేదో కావాలి, ఏదో కావాలి, నాకు ఇది తృప్తి లేదు అని అనిపిస్తూ ఉండేది. ఒక్కరోజు ధ్యానం గురించి తెలిసింది. ఈ ధ్యానం చేస్తే ధ్యానం వల్ల ఏమి లాభాలు, ఈ ధ్యానం చేస్తే నాకేం ఫలితము అని నేనేమి తెలుసుకోలేదండి. చూద్దాము, ధ్యానం చూద్దాము అట్లా అనేసి ఈ ధ్యాన మార్గంలోకి వచ్చాను. ఆ రోజు నేను వచ్చిన రోజు పౌర్ణమి అన్నమాట. నైట్ ధ్యానం ఉంటుంది. అట్లా అనేసి వేరే పుష్ప మేడం అని ఉన్నారు చిత్తూరులో. పుష్ప మేడానికి కృతజ్ఞతలు. పుష్ప మేడం కూడా మా ఇంటి దగ్గరే ఉన్నారు అప్పుడు. ఆమెను అడిగాను, నేను కూడా సెంటర్కి వస్తాను మేడం, నన్ను పిలుచుకొని వెళ్ళండి, నాకు తెలియదు అట్లా అంటే రండి అనేసి ఆమె పిలుచుకొని వెళ్ళారు. అంటే రోజు ఏమన్నా పని ఉంటే నేను బయట వచ్చినప్పుడు ఆ సెంటర్ ముందరే పోతాను, సెంటర్ ముందరే వస్తాను. అది ధ్యాన సెంటర్ అని నాకు తెలియదు అన్నమాట. ఆమె వెంట వెళ్ళాను పౌర్ణానికి. ఆ పౌర్ణమి రోజు నైట్ ధ్యానం చేస్తా ఉంటే వాళ్ళతో పాటుగా ధ్యానము 10 నుంచి తెల్లవారి 6 దాకా అట్లే ధ్యానంలోనే కూర్చుండిపోయినాను. ఫస్ట్ రోజే అట్లే కూర్చుండిపోయినాను. ఆ ధ్యానం చేసిన తర్వాత నాకు ఇంటికి వచ్చిన తర్వాత తెలిసింది, అబ్బా ఇప్పుడు చాలా ఫుల్ ఫీల్ అయింది నా మనసు కానీ, నా ఆత్మ కానీ. ఇప్పుడు నాకు చాలా బాగుంది, ఇదే నాకు కావాలి అట్లా అని అనిపించింది. ధ్యానం చేస్తే ఏ అనారోగ్యాలు రావు, మంచి ఆరోగ్యంగా ఉంటాము, మంచి ఆలోచనలు వస్తాయి. అవన్నీ ఏమి నాకు ధ్యానం గురించి ఏమీ తెలియదండి. ఏమి తెలియకుండానే వెళ్ళాను. నాకు చాలా నచ్చింది ధ్యానము. సైలెంట్ గా కూర్చోవడము, ధ్యానం చేసుకోవడము, పెద్దగా సౌండ్లు ఉండవు, గలాటాలు ఉండవు, ఏమీ లేదండి. ఒళ్ళు కష్టం ఉండదు, ఏమీ లేదు. అన్ని చాలా నచ్చింది నాకు ధ్యానము. పూజలు అంటే అట్లా కాదు కదా, ఎంత శ్రమ ఉంటుంది, చాలా శ్రమ ఉంటుంది. అవన్నీ ఆలోచన చేసి నాకు చాలా మనసు చాలా తృప్తి అనిపించింది. ఆ రోజు నుంచి నేను ధ్యానానికి వెళ్తా ఉన్నాను. 10 సంవత్సరాల నుంచి నేను ధ్యానానికి వెళ్తా ఉన్నాను. ఈ ధ్యానంలోకి వెళ్ళినాక నాకు చాలా అనారోగ్యాలు అనేటివి చాలా నయమైందండి. సయాటికా నొప్పి అని, జాయింట్ పెయిన్స్ అని, ఎండలో పోతే గన తల పైకి ఎత్తి చూసినామంటే వెంటనే తలనొప్పి మనకు అటాక్ అయిపోయేది. అది కొంచెం ఎక్కువ దూరం నడచలేకపోయేదాన్ని. కండ్లు మంటలు ఇట్లా చాలా చాలా ఉన్నాయి. అది కూడా నేను మర్చిపోయాను. నాకేముంది, ఏం వెళ్ళిపోయినాయి అని కూడా అది కూడా మర్చిపోయినాను. చాలా అనారోగ్యాలు అయితే వెళ్ళిపోయినాయి. నాకు చాలా బాగుంది. ముందైతే కొంచెం కొంచెం పరిస్థితులు ఆ మార్గంలో ఉన్నప్పుడు చాలా కష్టాలు అనుభవించినాము. మంచి సేవ అంటే చేసినామండి. ఆ సేవలోనే మాకు చాలా కర్మ దగ్ధమయ్యేది నాకు బాగా తెలుస్తా ఉన్నింది. అలాగా అక్కడ చాలా కష్టాలు అనుభవించి ధ్యానం లేకొచ్చిన తర్వాత నేను హ్యాపీగా అయితే ఉన్నాను. నాకు ఇది కావాలా, అది కావాలా అని నేను ఎప్పుడు కోరుకోను. ధ్యానం చేస్తాను, కూర్చుంటాను, లేస్తాను. ధ్యాన అనుభవాలు కూడా నాకు పెద్దగా ఏమీ రావు. ఆ ధ్యానం చేసి కూర్చుని లేవడంతోటే నాకు మంచి ఎనర్జీ వచ్చినట్టు, తర్వాత నేను బాగా తిరిగి పని చేసుకోగలుగుతా ఉన్నాను. నాకు చాలా బాగుంది. మనసు ప్రశాంతత ఉంది. ఒంటరిగా ఉన్నానని
ఎంతసేపు ఒంటరిగా మనం ఉంటాం ఇంట్లో, మగవాళ్ళు వెళ్ళిపోతే ఆ ఒంటరిగా ఉన్నామనే భావన కూడా నాకు రాదండి. పని చేసేస్తే తలుపు వేసుకోవడం, ధ్యానం కూర్చోవడం, అంతే. ఇదే నాకు రోజు ఇదే జరుగుతుంది. ఏ టయానికి ఏది చెయ్యాలో నాకు టైం టేబుల్ ప్రకారం నాకు అన్ని జరిగిపోతాయి. ముందు ఏదైనా మనకు ఒక 20,000 కావాలా, 30,000 కావాలంటే అప్పుడు కొంచెము మనకు కష్టంగా ఉండేది. ఈ ధ్యానంలోకి వచ్చినాక నా చేతికి మొదలే వస్తుందండి డబ్బు. మొదలే డబ్బు వచ్చేస్తుంది. తర్వాత ఎందుకు ఈ ప్రకృతి మనకి ఇది ఇంత ఇచ్చింది డబ్బు అనేసి తర్వాత అర్థమైతుంది. మనకు ఆ డబ్బు మనకు ఖర్చు అయ్యే ముందే డబ్బు చేతికి వచ్చేసి ఉంటుంది. ముందు అలా కాదు. మనకి ఇంత కావాలని కొంచెం అడ్జస్ట్మెంట్లు చేసుకోవడం జరుగుతా ఉన్నింది. ఇప్పుడు అలా కాదు. మనకు ముందే చేతికి డబ్బు వచ్చేస్తుంది. మనకి ఏ సమస్య వచ్చినా దానికి ఈజీగా పెట్టేయగలుగుతాము. అయినా నేను కోరుకోలేదు ధ్యానంలో నాకు ఇది కావాలా, అది కావాలా అని. నాకు ఏ సమయానికి ఏది అందల్లో ఆ ప్రకృతి మాత నాకు అన్ని అందచేస్తా ఉందండి. ఈ ధ్యానానికి చాలా చాలా కృతజ్ఞతలు. ధ్యానం లేకొచ్చినాక అంటే అక్కడ కొన్ని విషయాలు నేర్చుకున్నాను, ఇక్కడ కొన్ని విషయాలు నేర్చుకున్నానండి నేను ధ్యానంలో. చాలా మనం ఎదుగుతాం ఈ ధ్యానంలో. మన ఆత్మ స్థితి ఎదుగుతుంది. మనము ఎక్కడైతే మనం వెళ్తామో మనం ధ్యానం చేయడానికి వెళ్తాము. మనకు సేవ ఉంటే సేవ చేస్తాము, వస్తాము, అంతే. ఎవరి గురించి మనం పట్టించుకోకుండా మన మార్గంలో మనం ఉన్నట్టయితే మన ఆత్మ మనకు ఉన్నత స్థితికి ఎదుగుతుంది. అంతేనండి ధ్యానము. మనం ఎంత సాధన చేస్తామో అంత ప్రయోజనం అనేది మనకు ఉంటుంది. ఈ మధ్య నాకు అనారోగ్యం అంటే కాళ్ళు బాగా వాపు వచ్చేయడము, నడవలేకపోవడము, కూర్చోలేకపోవడము, అలా చాలా ఒక వారం రోజులు కష్టపడినానండి. పౌర్ణమి ధ్యానం పోయినాను, మరుసటి రోజు నుంచి అలా కాలు బాధ. ధ్యానంలో కూర్చున్నాను ఒక రోజు. ఆ ధ్యానంలోనే ఎవ్వరో ఇట్లా కాలు తిప్పినట్టు అయింది. కూర్చునే ఉండాను, కాలు తిప్పినట్టు అనిపించింది. అలాగే కూర్చున్నాను కానీ అనేసి పటపట అని నెటికలు విరగడము, కొంచెం కాలు తేలికవ్వడము, అవన్నీ నాకు ధ్యానంలో జరిగిందండి. ఇంకా కూడా కొన్ని ధ్యానంలో అనుభవాలు ఉన్నాయి. అవి చిన్న చిన్నవి నేను చెప్పదలుచుకోలేదు. మెయిన్ ఇదే చెప్పినాను నేను. ఇప్పుడు మనము సబ్జెక్ట్ లోకి వెళ్తామండి. ఈ గురువు గారి గురించి, గురువు అష్టకం గురించి మనకు శంకరాచార్యులు వారు ఈ గురువు అష్టకాన్ని రచించారండి. కొంచెం శంకరాచార్యులు వారి గురించి క్లుప్తంగా చెప్తాను. మేడం చెప్పండి. మీరు కొంచెం పైకి పెట్టుకోండి మేడం. అంటే మీ మొహము సగమే కనిపిస్తుంది మేడం. కొంచెం కొద్దిగా. ఇప్పుడు మేడం ఓకే మేడం. ఓకే అండి, కంటిన్యూ చేయండి. ఈ జగద్గురువు ఆది శంకరాచార్యులు మనందరికీ పరిచయమైన ఈయన వచ్చి కేరళ రాష్ట్రంలోని కాలడి అనే గ్రామంలో చిన్న పక్కన త్రిచూర్ అనే గ్రామంలో జన్మించారు. అంటే 788వ సంవత్సరము ఆయన జన్మించారన్నమాట. వారి తల్లి ఆర్యాంబ, తండ్రి శివగురువు. వాళ్ళకు చాలా కాలం పిల్లలు లేకుండా ఉంటే ఆ త్రిచూర్లో శివుడి గుడి ఉంది. ఆ శివుడి గుడిలో కొంతకాలం ఉండి శివుడిని గురించి ప్రార్థన చేసుకుంటూ, ధ్యానం చేసుకుంటూ పిల్లలు కావాలని చాలా తపంతో ఉండేవాళ్ళు అన్నమాట. ఆ తపంతో ఉన్నప్పుడు ఆ శివగురువుకు శివుడు కల్లే వచ్చి, నీకు సంపూర్ణ ఆయుష్ ఉండే 3 పుత్రులు కావాలా, నీకు అట్లా లేదు, ఒక అల్పాయుష్ అయిన అసాధారణ ప్రతిభ కలిగిన ఒక్క కొడుకు కావాలా అట్లా అని కలలో అడిగినాడంట శివుడు. అప్పుడు అడిగితే, నాకు అసాధారణ ప్రతిభ ఉండేవాళ్ళు, అల్పాయుష్ అయినా పర్వాలేదు, ఎలా జీవించావన్నది చూస్తారు కానీ నువ్వు ఎన్ని సంవత్సరాలు జీవించావన్నది ఎవరు చూడరు కదా. ఎన్ని సంవత్సరాలు జీవించినా ఎలా జీవిస్తారన్నదే యోచన చేస్తారు ఎవరు కూడా. కానీ అలా ఆయన నాకు అల్పాయుషుడైన అసాధారణ ప్రతిభ ఉండే ఒక్క కొడుకు నాకు చాలు అట్లా అనేసి కోరారంట. అప్పుడు శివుడు చెప్పినాడంట, నేనే వచ్చి మీ భార్య కడుపున జన్మిస్తాను అని శివుడు చెప్పాడన్నమాట. అప్పుడు శివుడు జన్మించాక తనకు అద్భుత మేధాశక్తి అండి. అతనికి 1 ఏడాది వయసులోనే మాతృభాష అంతా నేర్చుకున్నాడు. 2 ఏళ్లకే వ్రాసేది, చదివేది, 3 ఏళ్లకే కావ్యాలు, పురాణాలు, అంత జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు. అతని
ప్రతిభ చూసి చాలా మంది ఆశ్చర్యపోయేవాడంట. 3 సంవత్సరాలకే ఒక గురుకులములో వేయలేదు, ఏమీ లేదు. ఇన్ని పురాణాలు, కావ్యాలు ఇన్ని ఎట్లా ఇతను చదువుతా ఉన్నాడు అని ఆయన మేధస్సుకు చాలా మంది ఆశ్చర్యపోయేవాడంట. ఆయనకు 4వ ఏట వచ్చే కొందరికి 4వ సంవత్సరానికే తండ్రి మరణించాడన్నమాట. అప్పుడే ఉపనయనం జరిగింది. ఇంకా గురుకులంలో చేరి ఇంకా మిగతా అన్ని అధ్యయనం చేశారు. ఇంకా మనకు తెలుసండి, చాలా చాలా గుళ్ళల్లో కూడా ఆయన శ్రీచక్రం స్థాపించడము, ఆ శ్రీచక్రము శంకరాచార్యుల వారు ఎక్కడైతే స్థాపించారో అక్కడ ఆ గుడిలో అభివృద్ధి చెందడము, మంచి పాజిటివ్ ఎనర్జీ ఉండడము, అక్కడ కూర్చుని ధ్యానం చేస్తే ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే. ఇంకా ఒకటి చెప్తాను, మేమున్నది చిత్తూరులో కదా. చిత్తూరులో శంకరాచార్యులు ఒక్కతావ శ్రీచక్రం స్థాపించి ఇక్కడే గంగమ్మ జాతర జరగాలని ఒకప్పుడు శంకరాచార్యులు ఉన్నప్పుడు చెప్పారంట. అక్కడే జరుగుతా ఉంటుంది గంగమ్మ జాతర. అంటే అప్పుడు అభివృద్ధి లేదు ఆ వీధి, ఇప్పుడు బాగా అభివృద్ధి అయింది కాబట్టి ఇంకా ఊరికి లాస్ట్ లో పెడతాం గంగమ్మను అనే ఉద్దేశంతో ఒక్కసారి వేరే చోట పెట్టాలా అనేసి వాళ్ళంతా సంకల్పం చేసుకున్నారు. అక్కడ ముందు మొదటి రోజు పూజ చేసి దీపం పెట్టి తర్వాత గంగమ్మని పెడతారన్నమాట. అట్లా ఆహ్వానించి ఆ ప్రాంతం అంతా శుద్ధి చేస్తారన్నమాట. అలా చేసి వాళ్ళు సంకల్పం చేసుకున్నప్పుడు ఇంటికి పోయినప్పుడు వంశపారంపర్యంగా ధర్మకర్తలు అనేవాళ్ళు ఉంటారు కదా. ఆ ధర్మకర్తలు అనేవాళ్ళు ఇంటికి పోయినాక ఆయనకు చాలా చెడు శకునాలన్నీ ఎదురైందన్నమాట. ఆయనకే పెరాలసిస్ రావడము, నోటి మాట లేకుండా పోవడము అలా జరిగిందన్నమాట. అంతే, అప్పటికప్పుడు అక్కడ తీసేసి ఎప్పుడైతే శంకరాచార్యులు చెప్పినారో ఆ చోట్లోనే గంగమ్మకు ఆ ప్రాంతమే శుద్ధం చేసి అక్కడే దీపం పెట్టి అక్కడే గంగమ్మని ఇప్పటికి కూడా అక్కడే పెడతా ఉంటారండి. అలా శంకరాచార్యులు చాలా ఊర్లలో, గ్రామాల్లో, కొన్ని దేవాలయాల్లో కూడా శ్రీచక్రం స్థాపించి మంచి ఎనర్జీ ఉండాలా అనేసి చాలా చోట్ల చాలా చేసినారండి. ఇంకా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉంది శంకరాచార్యులది. ఇంతతో ముగిస్తున్నాను. ఇప్పుడు గురువు గారి గురించి మనం తెలుసుకుంటాము. ఇది శంకరాచార్యులు రచించిన గురువష్టకం అండి. అష్టకం చదివేస్తాను, తర్వాత మీకు మీనింగ్ అంతా నాకు తెలిసినంత వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. శరీరం సురూపం తదావా కళత్రం యశశ్చారు చిత్రం ధనం మేరుతుల్యం హరేరంగ్రి పద్మే మనశ్చేన్న లగ్నం తతః కిం తతః కిం తతః కిం తతః కిం. మన మనస్సు హరిపాద పద్మములందు పొందని మనుజునకు ఎంత అందమైన శరీరం ఉన్నా, మంచి భార్యయున్నా, ఎంత విచిత్రమైన మనకు మేధస్సున్నా, మేరు సమానమగు ధనమున్నా వాటిచే ఏమీ ప్రయోజనము లేదు, ఏమీ ఉపయోగము లేదు, ఏమీ ఫలము లేదు. అంటే మన మనస్సు భగవంతుడికి దగ్గరగా ఉండాలి ఎప్పుడు. అట్లా ఉంటే గాన మనకు ఎన్నున్నా గాని అవి ఫలాన్ని ఇస్తుంది. లేకంటే కోట్ల ఆస్తి ఉన్నా, మేరు పర్వతం అంతా ధనం ఉన్నా ఏమీ ప్రయోజనము లేదు అని చెప్తా ఉన్నారు. ఇంకా మనం ఎంత అందంగా ఉన్నా గాని ప్రయోజనం లేదండి. మన మనస్సు అందంగా, పవిత్రంగా, భగవంతునికి దగ్గరగా ఉండాల మనస్సు అనేది. ఆ మనస్సు ఎప్పుడు అలా నిలుపుతామంటే మనతో మనం ఉన్నప్పుడు, అంటే ధ్యానం చేస్తేనే మనతో మనం ఉంటాము. ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో అప్పుడు మన మనస్సు భగవంతుడికి దగ్గరగా ఉంటుంది, పవిత్రంగా ఉంటుంది, మంచి ఆలోచనలు అయితే చేస్తాము. ఆ ఆలోచనల ద్వారా మనకు మంచి ఆరోగ్యం అయితే లభిస్తుంది. అన్ని మనస్సు చేసే మాయలేనండి ఇవన్నీ. మనస్సుని ఎప్పుడైతే మనం అధీనంలో ఉంచుకోవాలనుకుంటామో మనము చెప్పినట్టు మన మనస్సు వినాల, మనస్సు చెప్పినట్టు మనం వినకూడదు. ఆ మనస్సును అలా మన అధీనంలో ఉంచుకోవాలంటే మనం చక్కగా ధ్యానం చేయాలండి. ధ్యానం చేతేనే మన ఇంద్రియాలన్నీ మన స్వాధీనంలోకి వస్తాయి అని చెప్పడం ఇది. కళత్రం ధనం పుత్ర పౌత్రాది సర్వం గృహం బాంధవాక్ సర్వమేతద్ధి జాతం హరేరంగ్రి పద్మే మనశ్చేన లగ్నం తతః కిం తతః కిం తతః కిం తతః కిం. మన మనస్సు ధ్యానమునందు ఐక్యం పొందని మనిషికి ఏమి ఉన్నా గాని ఏమి ఫలము సిద్ధించదు.
ఆ మనస్సును మనం కంట్రోల్ చేసి ధ్యానమునందు మనము నిమగ్నం కావాలి. ఎప్పుడైతే నువ్వు ధ్యానంలో నిమగ్నం అవుతావో నీకు ఏమి అడగకనే అన్ని ఆ ప్రకృతి మాత మీకు సమకూరుస్తుంది. ప్రకృతిలో అన్ని సంపదలు ఉందండి. వజ్రాలు, వైడూర్యాలు, మాణిక్యాలు, రత్నాలు అన్నీ ఉంది ప్రకృతిలో. మనకి ఏం కావాల్సినా ఉంది ప్రకృతిలో. మనము మన అవసరానికి మనకి ఎంత కావాలి, ఏమి కావాలి అని క్లారిటీ ఇచ్చి ఆ మాతను మనం ప్రార్థన చేసుకున్నట్టయితే గాన మనకు ఆ ప్రకృతి మాత మనకు అన్ని ఇస్తుందండి. ఆ మనస్సు అనేది మన కంట్రోల్లో ఉండల్లా. మనకు కావాల్సింది ఏది అనేసి మనం క్లారిటీ తెలుసుకుని మనం ప్రార్థన చేయాలి. ఎప్పుడు కూడా కానీ మనం ప్రకృతిని అడగాలంటే మన క్లారిటీ ఉండాలండి. మొదట్లో ఇది ఉంది నాకు, ఈ సందర్భము దీనికి ఇంత ఖర్చు కావాలా, నాకు ఇంత ఇవ్వమ్మా అట్లా అనేసి అలా అడగాల. క్లారిటీ ఇచ్చి అడిగితేనే మనకి ఏ సంపద అయినా కానీ మనకు లభిస్తుందన్నమాట. ఇంకా మనకి ఇన్ని సంపదలు ఉన్నా కానీ, ఇంత బంధువులు ఉన్నా కానీ, పెద్ద ఇల్లు ఉన్నా కానీ ఏమండి ప్రయోజనము? ఏమీ ప్రయోజనం లేదు. ఎంత పెద్ద ఇల్లు ఉన్నా, 10 ఇండ్లు ఉన్నా మనకు మనం పండుకుండేది ఒక్క ఇంట్లో, ఒక్క రూములో, ఒక్క గదిలోనే మనం పండుకుంటామండి. ఒకే గదిలో మనం పండుకుంటాము. అన్నిండ్లలో మనం పండుకోలేము కదా. మనకి ఎన్ని ఇండ్లున్నా ప్రయోజనం లేదు. ధ్యానం అనేది లేకుంటే మనకు ఎన్ని ఇండ్లు ఉన్నా, ఎన్ని సంపద ఉన్నా కానీ మనకు ప్రయోజనము లేదు. షడంగాది వేదో ముఖే శాస్త్ర విద్య కవిత్వాది గద్యం సుపద్యం కరోతి హరేరంగ్రి పద్మే మనస్సేన లగ్నం తతః కిం తతః కిం తతః కిం తతః కిం. ఎప్పుడైతే గురువు చెప్పబడిన మార్గంలో మనము గురువు చెప్పిన సాధనలన్నీ వినడం కాదండి, వినడం అందరికీ చేతనవుతుంది, కానీ ఆచరించాలి. గురువు పోయిన మార్గంలోనే మనం వెళ్ళాలి. గురువు చెప్పిన సాధనలే మనం చేయాలి. గురువు ఏమైతే చెప్తారో అదే మనము ఆచరించాలి. ఎందుకు ఇలా చెప్తా ఉండారు, అందుకు అలా చెప్తా ఉండారు అని మనము ప్రశ్నలైతే వేయకూడదు. ఒక పుస్తకంలో నేను చదివానండి, ఒక గురువు దగ్గర శిష్యుడు ఎన్నో సంవత్సరాలు పనిచేశాడు గురు కృప పొందడానికి, ఒక మంత్రం ఉపదేశం చేసుకోవడానికి. ఎన్నో సంవత్సరాలు ఆయనకు సేవలు చేస్తూ, ఆయనకు అన్ని సమకూరుస్తూ, అన్ని గురువు చాలా విధాలుగా బాగా చాలా సేవ చేస్తున్నాడు. ఆ గురువు కూడా ఏమీ మాట్లాడడం లేదు ఆ శిష్యుడితో. ఆ శిష్యుడు కూడా ఏమి గురువుతో అడగడం లేదు. ఇలా జరుగుతానే ఉంది. అయినా ఈరోజు ఈ గోడ కట్టు అంటే శిష్యుడు కట్టాలి, రేపు ఆ గోడ కూలదోసేయి అంటే కూలదోసేయాలి. ఇట్లా ఉంటుంది పరిస్థితి. గురువులు చెప్పేదంతా అది ఎందుకనేసి మనం ప్రశ్నించకూడదు. మనం వాళ్ళు చెప్పింది మనం చేసుకుంటూ, మనం ఆచరణలో పెట్టుకుంటూ మనమైతే పోతామో అప్పుడు మన ఆత్మ అయితే ఉన్నత స్థితికి ఎదుగుతుందన్నమాట. కొన్ని రోజులు పోయినాక గురువు ఎందుకు మనకు చెప్పినారనేసి మనకి అది అర్థమవుతుందన్నమాట. ఎప్పుడైతే ధ్యానంలో మనం లోతుగా ప్రయాణం చేస్తామో అప్పుడు మనకు గురువు ఎందుకు చెప్పినారు ఇలా అనేసి మనకు చాలా బాగా అర్థమవుతుందన్నమాట. ఎవరైతే ఈ గురువు చెప్పబడిన సాధనలు చేస్తూ ఇది ఆచరణలో పెట్టుకుంటూ ఇలా చేస్తూ ఉండటం పోతే ఆ పరమాత్మని దగ్గరగా మనము ప్రయాణం చేయగలుగుతాము, పరమాత్మని చేరుకోగలుగుతాము. విదేశేషు మాన్య స్వదేశేషు ధన్య సదాచార వృత్తేషు మత్తో న చాన్య హరేరంగ్రి పద్మే మనశ్చేన్న లగ్నం తతః కిం తతః కిం తతః కిం తతః కిం. మనిషి విదేశాల్లో ఉండొచ్చు, మహాపూజ్యుడిగా ఉండొచ్చు, తన దేశమందు ధన్యుడిగా ఉండొచ్చు, మంచి నడత కలిగి ఉండొచ్చు. అవసాన సమయంలో కూడా సర్వేశ్వరుని చరణ కమలములో మనస్సు పొందకుండిన అవసాన సమయమున ఏమి పొందగలడు? మనిషి మన దేశంలో కాదండి, భారతదేశంలో కాదు, వేరే దేశాల్లో కూడా ఉండొచ్చు. అతనికి మంచి పేరు, ప్రతిష్ట, పలుకుబడి అన్ని ఉండినా గాని, అతని దేశంలో కూడా మంచి పేరున్నా గాని ఏం ప్రయోజనము? ఏమీ లేదండి. గురువును మరిచిపోతే ఏం ప్రయోజనం? ఏమీ లేదు. మనకు ఒక గురువు దొరకాలంటే మనకు పూర్వజన్మ పుణ్యం ఉండాలండి. పూర్వజన్మ పుణ్యం ఉంటేనే మనకు సద్గురువు అనేవాడు లభిస్తాడు.
నాకు ఒక్కసారి నేను ధ్యానంలోకి వచ్చిన మొదట్లో పత్రి సార్ను చూస్తూ ఉంటే గాన నాకు కల్కి భగవానే కనిపించేవారు అన్నమాట. ఈ అనుభవం చెప్తాను. కల్కి భగవానే నాకు పత్రిజీ సార్ మారి కనిపించడం లేదండి, భగవానే కనిపించేవారు. ఎందుకు ఇలా కనిపిస్తాండారు, ఎందుకు ఇలా కనిపిస్తా ఉండారని ఒక్కసారి ధ్యానంలో కూర్చొని ధ్యానం చేస్తే, నేనంతకు నేనే క్వశ్చన్ వేసుకొని ధ్యానం చేస్తే అప్పుడు నాకు అర్థమైంది, మనము ఎక్కడైతే సేవ ఏమి ఆశించకుండా, ప్రతిఫలం అనేది ఆశించకుండా త్రికరణ శుద్ధిగా మనస్ఫూర్తిగా సంతోషంగా ఏ సేవ అయితే చేస్తామో, ఆ సేవని ఎప్పుడైతే చేస్తామో ఆ గురువే మనల్ని సద్గురువు దగ్గర పంపిస్తాడంటండి. ఈ అనుభవం నాకు జరిగింది. మళ్ళీ వేరే పుస్తకంలో కూడా నేను చదివాను, ఆ గురువే ఈ మన పత్రి సార్ దగ్గర పంపించినారని మళ్ళీ నాకు అర్థమైంది. మళ్ళీ ఒక్కసారి పత్రి సార్ని కలిసినప్పుడు ఎలా ఉంది మేడం ధ్యానం అట్లా అని అడిగినారు. చాలా బాగుంది సార్, ఎక్కువసేపు చేయాలని అనిపిస్తుంది కానీ కూర్చోలేకుండా పోతా ఉన్నాను నేను అట్లా అని అడిగినప్పుడు నా నా కళ్ళలోకే చూస్తూ సార్ కళ్ళలో నుంచి మంచి ఎనర్జీ ఇచ్చినారండి. ఆ ఎనర్జీ ఇచ్చినప్పటి నుంచి నేను ఎంతసేపు అయినా కానీ ధ్యానంలో కూర్చోగలుగుతా ఉంటాను. అంతకుముందు కూర్చోలేదు. ఫస్ట్ సారి అడిగినారు, సార్ ఎలా ఉంది మేడం మీకు ధ్యానము అక్కడి నుంచి ఇక్కడ వచ్చాక అట్లా అని అడిగినారు. చాలా బాగుంది సార్, నాకు చాలా నచ్చింది కూడా ఈ ధ్యానము అట్లా అంటే, అదే కూర్చోలేకపోతా ఉంటాను సార్ అని ఆ ప్రాబ్లం చెప్తే బాగా మంచి ఎనర్జీ ఇచ్చినారు తన కళ్ళలో. అప్పటి నుంచి నేను బాగా కూడా ధ్యానం చేసుకోగలుగుతా ఉన్నాను. ఎవరైతే జన్మనిచ్చిన తల్లిదండ్రుల ఆశీర్వాదాలు, సద్గురువు కృప ఉంటే ప్రతి ఒక్కటి జీవించగలుగుతారు, చాలా మనోధైర్యంతో జీవించగలుగుతారండి. క్షమా మండలే భూపాల బృందై సదా సేవితం యస్య పాదారవిందం హరేరంగ్రి పద్మే మనశ్చేన్న లగ్నం తతః కిం తతః కిం తతః కిం తతః కిం. ఈ భూమండలంలో ఎంత గొప్పవారైనా వారి మనస్సు, వారి బుద్ధి వారి స్వాధీనములో లేకున్నా, ఎన్ని తీర్థయాత్రలు చేసినా, ఎన్ని దేవాలయాలు దర్శించినా ఏమీ ప్రయోజనము. ఈ భూమి మీద మనం ఎంత గొప్పవారన్నా గాని మన మనస్సు, మన బుద్ధి మన స్వాధీనంలో లేనప్పుడు మనము ఎన్ని తీర్థయాత్రలు చేసినా ఫలం లేదండి, ఎన్ని దేవాలయాలు దర్శించినా ఏమీ ఫలము లేదు. మొదట్లో మన దేవాలయము పరిశుద్ధంగా ఉంటేనే కదా ఇంకో దేవాలయాన్ని దర్శించినప్పుడు మనకు ఫలితం అనేది కలిగేది. మనలో ఉండే దేవాలయాన్ని శుభ్రపరచుకోవల్లా, పవిత్రంగా పెట్టుకోవల్లా, అప్పుడే మనం ఇంకో దేవాలయాన్ని దర్శించినప్పుడు మనకు ఆ ఫలితం అనేది మనకు కలుగుతుందండి. నాకు ఒక అనుభవం, కాశీకి వెళ్ళినప్పుడు నాకు ఒక అనుభవం అయింది. మేము కాశీలో రూమ్ లో ఉన్నప్పుడు మా పక్క రూమ్ లో వేరే వాళ్ళు హైదరాబాద్ వాళ్ళు ఉన్నారన్నమాట. వాళ్ళు రోజు దర్శనానికి వెళ్ళేసి వస్తా అన్నారు, మేము రోజు దర్శనానికి వెళ్ళేసి వస్తా అన్నాం వారం దినాలు. మళ్ళీ వారు వెళ్ళేటప్పుడు వాళ్ళు హైదరాబాద్ లో కమిషనర్ దగ్గర నుంచి లెటర్ తెచ్చినారండి విఐపి దర్శనానికి కాశీలో. మేము వెళ్తా ఉన్నాము, ఇంకా ఒక రోజు విఐపి దర్శనం లెటర్ ఉంది, మీరు తీసుకోండి, మీరు విఐపి దర్శనం చేసుకొని రండి అనేసి పక్క రూమ్ వాళ్లే మాకు విఐపి దర్శనానికి లెటర్ ఇచ్చి విఐపి దర్శనం కూడా నా కాశీలో చేసుకోవడం జరిగిందండి. ఇచ్చిన వాళ్ళ కృతజ్ఞతలండి. అది రోజు నేను 4వ నెంబర్ గేట్ లోనే దర్శనానికి వెళ్తా ఉన్నాను వారం రోజులు కూడా. వారం రోజులు అక్కడ ఒకే సెక్యూరిటీ ఉన్నారన్నమాట. ఆయన రోజు నా మూతి చూడడము, ఉండని సైగ చేయడము, ఆయన హిందీ నేను తెలుగు, మాకు హిందీ రాదు. ఉండని సైగ చేయడము, కొంతసేపు ఉంటే గన చెలో చెలో అనేవాళ్ళు. వాళ్ళ పక్క సెక్యూరిటీ అట్లా వెళ్ళిపోయే కొందరికి చెలో చెలో అనేవాళ్ళు, తొందరగా వెళ్ళిపోయేవాళ్ళము. వారం రోజులు క్యూలో లేకుండానే దర్శనం జరిగిందండి నా కాశీ విశ్వేశ్వరుడు దర్శనము. ఒక్కసారి కూడా నేను క్యూలో అయితే నిలవలేదు. ఆ సెక్యూరిటీకి కూడా నా పాదాభివందనాలండి. నా కాశీలో ఇంత మంచి దర్శనాలు జరిగినాయి గన నాకు చాలా అనుభవాలండి. ధ్యానం లేకొచ్చినాక చాలా అనుభవాలు జరిగినాయి. రోజు అక్కడ కూర్చుని ధ్యానం చేసుకునే వాళ్ళము, అక్కడ మెడిటేషన్ చేసే వాళ్ళందరూ వచ్చి కూర్చునేవాళ్ళు. బాగా రోజు వారం రోజులు గుడిలో కూర్చుని ధ్యానం చేసుకొని వచ్చినాను. ఆ విఐపి దర్శనానికి కూడా కాశీలో మనకు కలగలంటే చాలా అదృష్టం కదండి. మనకెవరో వాళ్ళు తెలియదు, ఊరికే ముఖ పరిచయం అంతే రూమ్ లోకి వెళ్ళాక. అయినా వాళ్ళు విఐపి దర్శనానికి లెటర్ ఇవ్వడము, విఐపి దర్శనం చేసుకోవడము చాలా బాగా జరిగిందండి. ధ్యానం లేకొచ్చినాక ఇట్లా అనుభవాలు నాకు చాలా జరుగుతూ ఉన్నాయండి.
న భోగేన యోగేన న రాజ్య భోగే న కాంతాముకేనైవ విత్తేషు యుక్తః హరేరంగి పద్మే మనశ్చేన్న లగ్నం తతః కిం తతః కిం తతః కిం తతః కిం. జనులు ఆకాశ గమనమును, యోగమును, భోగమును, ధన సంపదలను, స్త్రీ మొదలైన వాటిని కలిగి ఉండినను మనస్సు ఆత్మలో ఐక్యము నొందకుండిన అన్నియు నిష్ప్రయోజనమే. మనము హెలికాప్టర్లో ప్రయాణం చెయ్యొచ్చు, యోగాలు భోగాలు అన్ని అనుభవించవచ్చు, మన కోట్ల కొద్ది ధనం ఉండొచ్చు, మనం అన్ని యోగాలు అన్ని భోగాలు అన్ని భోగాలు మనము అనుభవిస్తూ ఉండొచ్చు. అయినా కానీ ఇన్నిటి మధ్యలో మన మనస్సు ఆత్మలో ఐక్యము నొందకుంటే ఏం ప్రయోజనము? నీలో ఉన్న భగవంతుణ్ణే నువ్వు కనుక్కోకంటే నువ్వు ఏమి భోగాలు అనిపించినా, ఎన్ని గుడులు తిరిగినా అన్ని నిష్ప్రయోజనమే. బూడిదలో పోసిన పన్నీరే ఇదంతా అని మన గురువు మనకు చెప్తా ఉన్నారు. ఇవన్నీ గురువు చెప్పేదేంటి, నేను చెప్పేది కాదు. ఇవన్నీ గురువు మనకు బోధిస్తా ఉన్నారు. అందుకే మన మనస్సు ఆత్మలో ఐక్యము నొందేట్టుగా ఆ ధ్యాన సాధన మనము లోపలికి ప్రయాణిస్తూ మనము ధ్యానం చెయ్యాలండి. యశో మే గతం దిక్షుదాన ప్రతాప జగద్వస్తు సర్వం కరేయత్ ప్రసాదాత్ హరేరంగ్రి పద్మే మనశ్చేన్న లగ్నం తతః కిం తతః కిం తతః కిం తతః కిం. ఒకతనికి పూర్వజన్మ పుణ్యఫలము బాగా ఉందండి. అతనికి చాలా డబ్బు, మంచి మంచి ఇండ్లు, కేజీలు బంగారు అన్నీ ఉన్నాయి. అయినా కానీ అష్టదిక్కుల్లోనూ అన్ని దిక్కుల్లోనూ ఆయన కీర్తి ప్రతిష్టలు అన్ని చోట్ల ఆయన మారుమోగుతాంది. ఆయన పేరు ఈ జగత్తంతా కూడా అతని స్వాధీనములో ఉండేట్టుగా అంత పలుకుబడి ఉంది ఆయనకు, అంత కోటీశ్వరుడు. అయినా కానీ అతనికి భగవంతుడి పైన మనసు నిలపడం చేత కాలేదు. ఏమవుతుందండి? మనస్సుని పైన భగవంతునికి దగ్గరగా ఉంటేనే కదా మన మనస్సు ప్రశాంతత అనేది ఉండేది. అన్నీ ఉండి మనసు ప్రశాంతత అనేది లేకున్నా ఉంటే ఏమి ప్రయోజనము? ప్రయోజనం అనేది లేదు. అరణ్యే నివాసః స్వగేహే చ కార్యః న దేహే మనో వర్తతే మే అనార్యే హరేరంగ్రి పద్మే మనశ్చేన్న లగ్నం తతః కిం తతః కిం తతః కిం తతః కిం. మనిషి అరణ్యంలో ఉన్న, తన ఇంట్లో ఉన్న ఆత్మయందు మనస్సు నుంచకుండా ఆత్మ వియోగ కాలమున ఏమి సహాయము, మనకు ఏమి ప్రయోజనము? మనిషి ఎక్కడన్నా ఉండండి, అరణ్యంలో ఉండి, ఒక సినిమా టాకీస్లో ఉండని, మన ఇంటిలో ఉండని, మన మనస్సు మన అధీనంలో లేకుంటే ఏం పని మనం సరిగ్గా చేయగలుగుతాము? అట్లీస్ట్ ఏం లేదండి, వంట చెయ్యాలంటే కూడా మన మనస్సు మన అధీనంలో ఉంటేనే మనకు ఆ వంట బాగా కుదురుతుంది. లేకంటే మన మనస్సు మన అధీనంలో లేకంటే ఏం పని మనం సరిగా చేయగలుగుతాము? ఏమీ చేయలేము. అదే గురువు గారు చెప్తా ఉన్నారు. ఎన్ని ఉన్నా గాని ఏమి ప్రయోజనము లేదు. అనర్ఘాని రత్నాని ముక్తాని సమ్యక్ సమాలింగితా కామినీ యామినీషు హరేరంగ్రి పద్మే మనశ్చేన్న లగ్నం తతః కిం తతః కిం తతః కిం తతః కిం. ఎంత గొప్ప మణులతో కూడిన మనము ఇల్లు కట్టుకొని ఉన్న మణిద్వీప వర్ణంలో చెప్తారు కదండి. ఆమె భువనేశ్వరి మాత ఎలా సంకల్పం అయితే చేసుకునిందో ఆ మణిద్వీపములో ఇల్లు అలా ఆమెకు నిర్మించబడిందంట. భువనేశ్వరి మాతకు చుట్టుపక్కల మణులు, మాణిక్యాలు, రత్నాలు, వైడూర్యాలు అంతా రాసులు రాసులు, ఇంటి చుట్టూరు రాసులు రాసులు. తన కూర్చుండేది బంగారు తూగుటుయ్యాల. పార్వతీ పరమేశ్వర్లు, లక్ష్మీనారాయణులు, బ్రహ్మ, సరస్వతి అందరూ కూడా ఆ ఇంట్లో
బంగారు తూగుటుయ్యాల్లో ఊగుతున్నారండి. అంత భువనేశ్వరి మాత సంకల్పమే ఆ ఇల్లు నిర్మించబడింది. అందుకు నీకు సంకల్పం అయితే మంచిదిగా ఉంటే నీ సంకల్పాన్ని బట్టి నీ ఆత్మ ఉన్నతమైన స్థితికి వెళ్తుంది. ఎప్పుడు నువ్వు గురువు గారు చూపించిన మార్గంలోనే నడుస్తూ, గురువు చెప్పిన సాధనలే చేస్తూ, నీ మనస్సును ఎప్పుడైతే నువ్వు స్వాధీనంలో ఉంచుకుంటే నీకు అన్ని చేయగలుగుతావు. అప్పుడు ఆత్మస్థైర్యం అనేది నీకు బాగా కలుగుతుంది అని గురువు గారు చెప్తున్నారండి. గురోరష్టకం యః పఠేత్ పుణ్యదేహే యతిద్రూపతి బ్రహ్మచారీ చ గేహే లభేద్వాంఛితార్థం పరం బ్రహ్మ సౌఖ్యం గురోరుక్త మార్గే మనో యస్య లగ్నం. సన్యాసైనా, రాజైనా, బ్రహ్మచారి అయినా, గృహస్థుడైనా వీరిలో ఎవరైనాను గాని పవిత్రమైన దేహముతో ఈ గురువష్టకము పఠించిన ఎవరి మనస్సు గురు బోధించిన మార్గమందు సాధన ఎందు లగ్నమయ్యుండునో వారి కోరిన ప్రయోజనము పరబ్రహ్మానంద సుఖమును పొందును. ఈ గురువష్టకం వినేటప్పుడు గాని చదివేటప్పుడు గాని పవిత్రమైన మనసుతో పవిత్రమైన ఆత్మను శుద్ధంగా ఉంచుకొని మీ మనస్సే ఒక దేవాలయంగా మలుచుకొని ఈ గురువష్టకం అయితే ఎవరైతే చదువుతారో ఎవరైతే వింటారో వాళ్లకు పరబ్రహ్మనందు సుఖము పొందుతారు. గురువు చూపించిన మార్గంలో వెళితే పరమాత్మకు దగ్గరవుతాము. మనము మోక్ష మార్గాన్ని తొందరగా చేరుకోగలుగుతాము. గురువు ఇదే చెప్తా ఉన్నాడండి. మోక్ష మార్గం కావాలా అంటే గురువు గురించి తెలుసుకోండి. ఇంకా ఒక చోట్లో గురువులైతే ఇంటికి వస్తే పాదాలు కడిగి వాళ్ళకి ఆ పాదాలు కడిగిన దానికి 1116 దక్షిణగా ఇచ్చి ఇలా అన్ని చేస్తూ ఉన్నారండి. మన గురువు గారైతే నిజంగా మన ఎన్ని జన్మల పుణ్యఫలం సంపాదించుకున్నామో కానీ మన ఇట్లాంటి సద్గురువు లభించడం మాత్రము మనకు చాలా కష్టమండి. ఈ సద్గురువి విలువలు మనం రాను 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 ఇంకా 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 తెలుసుకోగలుగుతామండి. లోతుకు పోయి ఇంకా తెలుసుకోగలుగుతాము. ఎప్పుడైతే మన సద్గురువును మన సద్గురు విలువలను మనం ఎప్పుడైతే గౌరవిస్తామో ఎప్పుడైతే ఆచరిస్తామో ఇంకా మనకు గురువు గారు లోతుగా అర్థమవుతారండి. అదే మరి మనకు సద్గురువు బ్రహ్మర్షి పితామహాజీ గారు. ఈ ప్రపంచానికే తొలి గురువు దక్షిణామూర్తి అండి. ఆ దక్షిణామూర్తి ప్రపంచానికంతా తొలి గురువు. ఆయన అపారమైన జ్ఞానాన్ని ప్రసాదిస్తాడండి దక్షిణామూర్తి. ఆ గురి పౌర్ణమి రోజు ఎక్కడైనా దక్షిణామూర్తి ఆలయం ఉంటే ఎవరైనా వెళ్ళి దర్శనం చేసుకొని రావచ్చు. ఆలయం లేకంటే మన ఇంట్లో కూడా దక్షిణామూర్తి గురించి స్తోత్రం చదివి మనము నమస్కారం చేసుకుంటే చాలా మంచిది. కొందరి పిల్లలు పుట్టినప్పటి నుంచి మైండ్ మెచ్యూర్ ఉండదండి కొందరి పిల్లలకు. ఆ పిల్లలకు ఈ దక్షిణామూర్తి ఫోటో చూపిస్తూ మనము ఒక పరిచయం చేయాల. తాతానో మామానో ఏదో ఒక పరిచయం చేయాలి మన పిల్లలకు. ఆ పిల్లలు ఎప్పుడైతే ఆ దక్షిణామూర్తి ఫోటో చూస్తూ ఉంటారో వాళ్ళ మైండ్ సెట్ చాలా సూపర్ గా సెట్ అవుతుందండి. నాకు తెలిసిన వాళ్ళ అమ్మాయి కూడా ఇలాగా సెట్ అయింది. దక్షిణామూర్తి చాలా అపారమైన జ్ఞానాన్ని ఇస్తారండి. లోకానికంతా దక్షిణామూర్తి అపారమైన జ్ఞానాన్ని ఇస్తారండి. ఇప్పుడు రాఘవేంద్ర స్వామి అని, బాబా అని ఇప్పుడంతా ఈ గురువులు వచ్చినారండి. ముందంతా ప్రపంచానికంతా ఏకైక గురువు, తొలి గురువు దక్షిణామూర్తేనండి. ఆ దక్షిణామూర్తికి ఒక్కసారి నమస్కారం చేసుకుంటాము. ఆ దక్షిణామూర్తి చైతన్యాన్ని కూడా మనమందరూ ఆహ్వానించుకుంటాము. అలాగే మన పత్రిజీ గారి చైతన్యాన్ని కూడా గురు పౌర్ణమి సందర్భంగా మనము ఆ చైతన్యాన్ని, గురువుల చైతన్యాన్ని అంతా ఆహ్వానించుకుంటామండి మనలోకి. ఇంకా ఆయన మేడం టైం ఉందా? ఉంది మేడం, ఇంకా పావుగంట ఉంది మేడం. సరే మేడం. అదే మన గురువు గారు ఏం చెప్తారంటే ఆత్మ యొక్క సహజ స్థితి మన ఆత్మతత్వంలో ఉంటే
ప్రేమ అనేది పుడుతుందండి. ఆత్మ యొక్క సహజ స్థితి ఏమో ప్రేమతత్వమే. మనం పుట్టినప్పుడు 5 సంవత్సరాల వరకు మనము భగవంతునిలాగే ఉంటాము. ఆ 5 సంవత్సరాల్లో ప్రపంచాన్ని, ఈ బంధుజనులని మనము పరిచయం లేకుండా ఉండేటప్పుడు భగవంతుని తత్వంలోనే ఉంటాము. 5 సంవత్సరాలు దాటిన తరువాతనే మనలో కల్మషాలు అనేవి, రాగద్వేషాలు అనేవి మనలో పుడుతుంటాయండి. అవి తల్లిదండ్రులు పరిచయం చేస్తేనే బిడ్డలకు వస్తాయండి. మన ఆత్మ సహజ తత్వం అయితే ప్రేమతత్వమేనండి. ఏ లోకాళ్ళకి వెళ్ళినా మనం జన్మ తీసుకోవాలి. మనము ఆత్మను ఎప్పుడైతే మనము చేరుకుంటామో మనకు జన్మ అనేది ఉండదండి. ఆత్మను మనం దర్శించుకున్నప్పుడు, ఆత్మ గురించి తెలుసుకున్నప్పుడు మనకు మళ్ళీ జన్మ ఉండనే ఉండదండి. ఈ ఆత్మ జ్ఞానం కావాలంటే మనం చెప్పాలన్నా, మనం వినాలన్నా మనకు అనువైన జన్మ మానవ జన్మేనండి. ఒక జంతు జన్మకు ఇలాంటిది లేదు, ఒక దేవతల జన్మకు కూడా ఇలాంటిది లేదండి. ఆత్మజ్ఞానం బోధించాలని, ఆత్మజ్ఞానం తెలుసుకోవాలని వాళ్ళకంతా ఈ అవకాశం లేదు. ఇది మాత్రం మానవులకు మాత్రమే ఇచ్చిండేది. ఈ మానవ జన్మ రావాల అంటే కూడా చాలా దుర్లభం అండి. ఎన్నో జన్మల తర్వాత, వందల జన్మల తరువాత వృక్ష జన్మ, జంతు జన్మ, ఇలా ఎన్నో రాయిగా కూడా మనం జన్మ ఎత్తుతామండి. ఇలా అన్ని జన్మలు ఎత్తిన తర్వాత మనకు మానవ జన్మ అనేది లభిస్తుంది. ఈ మానవ జన్మ లభించేది చాలా కష్టం అండి. ఈ మానవ జన్మలో ఆడవాళ్ళుగా పుట్టడము ఇంకా చాలా అదృష్టం అండి. ఆడవాళ్ళకే అండి ఈ అవకాశాలు అన్నీ ఉంటాయి. పూజలు, పునస్కారాలు, ఇలా చెప్పడాలు, వినడాలు అన్నీ ఆడవాళ్ళకే ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కొందరి మగవాళ్ళకైతే ఈ అవకాశాలు లభించవండి. వాళ్ళకు బాధ్యత. భార్యను పిల్లలను చూసుకోవడమే వాళ్ళకు బాధ్యత. వాళ్ళకి ఇట్లా రావడానికి, ఇట్లా చెప్పడానికి, వినడానికి అవకాశాలు చాలా తక్కువ అండి. మనం ఆడవాళ్ళగా పుట్టినాం కాబట్టి మనం చాలా అదృష్టవంతులమండి. ఆత్మ జ్ఞానాన్ని అట్లాంటి మానవ జన్మ మనకు లభించి కూడా మానవ జన్మలో ఉన్నామండి. అయినా కానీ ఆత్మ జ్ఞానాన్ని అలక్ష్యం చేసేసి ఈ లౌకిక సంపదలు, భోగాలే ప్రధానం అనుకుని జీవితంగా గడిపే వారి గతి ఏమవుతుందో శంకరాచార్యుల వారు ఇలా వివరించారు. నాకేమండి కోట్ల జనం ఉంది, కోట్ల డబ్బు ఉండాది, 10 ఇండ్లు ఉంది, నా వెనకాల నా అనుచరులంతా అంటే పని మనుషులు అంతా ఉండారు, దాసి జనం అంతా ఉండారు, నాకేం తక్కువ, నాకేం కావాల్సిన డబ్బు ఉండాది, దాసి జనం ఉంది చూసుకుంటారు, నాకేం 10 ఇండ్లు ఉండాది, ఏం తక్కువ నాకు, అట్లా అనేసి అలా వాళ్ళు ఆ భోగాల్లో మునిగిపోతారు. మానవ జన్మ వచ్చినా గాని ఆ భోగాల్లో మునిగిపోతారంట. అట్లా మునిగిపోయిన వాళ్లకు ఆత్మ ఉందని తెలియదు, ఆత్మ జ్ఞానం ఉందని తెలియదు. ఆత్మ జ్ఞానం అంటే మన గురించి మనం తెలుసుకోవడము ఆత్మ జ్ఞానం అండి. మిగతా యోగుల గురించి తెలుసుకోవడం అంటే బ్రహ్మ జ్ఞానం అంటారండి. ఇప్పుడు శంకరాచార్యుల వారి గురించి తెలుసుకున్నాము, మన పత్రి సార్ గురించి తెలుసుకున్నాము. ఇలా మన వేరే యోగుల గురించి ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో అది బ్రహ్మ జ్ఞానం అవుతుంది. మన ఆత్మ గురించి మనం తెలుసుకున్నామంటే అది ఆత్మ జ్ఞానం అవుతుంది. ఈ ఆత్మ జ్ఞానం అనేది వాళ్లకు తెలియకుండానే వాళ్ళ జీవితం గడిపేస్తారండి. ఆ జీవితం గడిపేసిన వాళ్ళ గతి ఏమవుతుంది అని శంకరాచార్యులు ఇలా చెప్తా ఉండారు. మా కురుదన జన యౌవన గర్వం హరతి నిమేష కాల సర్వం మాయామయమిద మకిలం బుద్ధ్వా బ్రహ్మపదం త్వం ప్రవిశా విదిత్వా భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. శంకరాచార్యుల వారు ఇట్లా నువ్వు ఇన్ని ఉన్నాయని, నాకు యవ్వనంలో ఉన్నానని నేను గర్విస్తా ఉంటే ఏమొస్తుంది నీకు? జీవితం పరిసమాప్తి అయినాక నీకేమీ రాదు. పునరపి జననం పునరపి మరణం, ఇదే వస్తుందండి. మళ్ళీ ఇంకో మానవ జన్మ, ఆ మానవ జన్మలో మళ్ళీ దుఃఖం అనుభవించడం, ఆ దుఃఖం అనుభవించి శక్తి లేకుండా ఆత్మహత్యలు చేసుకోవడం, ఇలా మానవ జన్మలే కంటిన్యూ అవుతా ఉంది. కానీ
మానవ జన్మ వద్దు అనుకుని ఎప్పుడైతే ఆత్మజ్ఞానాన్ని తెలుసుకుని ఆత్మజ్ఞానాన్ని మీరు అభివృద్ధి చేసుకోగలుగుతారో అది మీకు మానవ జన్మ లేకుండా పోతుంది. మీ ఆత్మని మీరు తెలుసుకోండి మొదట్లో అట్లా అనేసి శంకరాచార్యులు వారు చెప్తా ఉండారు. ఇన్ని ఉండాయండి, మనకి ఇండ్లు ఉండాయి, కోట్ల కొద్ది ధనం ఉంది, అనుచరులు దాసి జనాలు ఉండారు, బంధువులైతే ఉండారు, పిల్లలైతే ఉండారు, అన్నీ ఉండాయండి, అన్నీ ఉండాయి. అన్నీ ఉండే చోటే ఒక్కరోజు భూకంపం వస్తుంది అనుకోండి, మనము నెగిటివ్ ఆలోచనలు చేయకూడదు. మనము ఎగ్జాంపుల్ చెప్పి చూపిస్తాం అంతే. భూకంపం వచ్చింది అనుకోండి, అన్నీ వెళ్ళిపోతాయి. అన్నీ వెళ్ళిపోతే అప్పుడు నువ్వు ఎవరో పంపించిన ఆహార పట్లాల కోసము చెయ్యి జాల్చాల్సి వస్తుంది. ఎప్పుడైతే నీకు పూర్వపుణ్య ఫలము లేదో ఇవన్నీ జరుగుతాయన్నమాట. అప్పుడు ఎవరో పంపించిన, ఎవరో విసిరేసిన ఆహార పట్లాల కోసం మనం చేయి చాచుకోవాల్సిందే కదా. ఇన్నుండి ప్రయోజనమేమి? ఒక్క నిమిషంలో అన్ని తుడుచుకోపోతాయి. భూకంపం అనేది వస్తే ఏం మిగులుతుంది? ఏమీ మిగలదు. అప్పుడు నీవు వృద్ధాప్యం వచ్చేస్తుంది. వృద్ధాప్యం వచ్చినప్పుడు నువ్వు లాస్ట్లో ఏం చేయగలుగుతావు? ఏమి చెయ్యలేవు. ఈ ప్రపంచమంతా కూడా ఒక భ్రమతో కూడుకుంది, ఇది ఒక మాయాజాలము అని తెలుసుకొని నువ్వు ఆ వృద్ధాప్యం రాకముందే ఆ పరమాత్మ స్థానాన్ని నువ్వు గ్రహించి అక్కడికి చేరుకో. ఆ పరమాత్మ స్థానాన్ని గ్రహించాలంటే నువ్వు ధ్యానం చేయాలా. పరమాత్ముని చేరుకోవాలంటే ఆత్మను కనుక్కోవాలా. ఆత్మను ఎప్పుడు కనుక్కుంటావో నువ్వు పరమాత్ముడికి దగ్గర అవుతావు. పరమాత్ముడికి ఎప్పుడు దగ్గర అవుతావో మోక్షం అనేది నీకు ప్రాప్తిస్తుంది. ఈ ప్రపంచం భ్రమలో నువ్వు ఉండద్దు. ఎప్పుడైతే నువ్వు పరమాత్మ స్థానాన్ని గ్రహించి నువ్వు అక్కడికి చేరుకోగలుగుతావో ఆత్మానుభూతిని చెందు. ఎప్పుడైతే నువ్వు ధ్యానములో లోపలికి ప్రయాణం చేస్తావో అప్పుడు ఆత్మానుభూతి మనకు కలుగుతుందండి. ఇది మనం ఆత్మానుభూతి మనము చెప్పలేము. వాళ్ళకు వాళ్ళే ధ్యానం చేసి వాళ్ళే ఆత్మానుభూతి అనేది చెందాలండి. ఇది మనము ఎట్లా ఉంటుంది ఆత్మానుభూతి అనేది? ఒక్కరొక్కరికి ఒక్కో విధంగా కలుగుతుంది ఆత్మానుభూతి. వాళ్ళ పూర్వజన్మ పుణ్యం వల్ల, వాళ్ళు చేసే సాధన వల్ల, వాళ్ళు లోపలికి పోయి ప్రయాణం చేసేదాని వల్ల ఆత్మానుభూతి కలుగుతుందండి. ఆలోచనలు తగ్గించుకొని ఎప్పుడైతే ధ్యాన సాధనలో మునిగిపోతామో ఆత్మానుభూతి అనేది కలుగుతుంది. అది వాళ్ళు అనుభవించాల. ఈ పరమానందాన్ని వాళ్ళే అనుభవించాల, మనం చెప్పేది కాదు. ఎప్పుడైతే నువ్వు ఇలా వృద్ధాప్యంలో నాకేమీ లేదు, నేనేమీ చెయ్యలేను, నా శక్తి అంతా ఉడిగిపోయింది, ఇన్ని దినాలు నేను తెలుసుకోలేకపోయినానే అని బాధపడద్దు. ఉన్న జీవిత కాలమన్నా ఇది నువ్వు ఉపయోగించుకో. ఆ యవ్వన గర్వము ఎన్ని రోజులు ఉంటుంది? ధన గర్వం ఎన్ని రోజులు ఉంటుంది? లక్ష్మీదేవి కూడా శాశ్వతంగా ఎక్కడా ఉండదు కదా. ఆమె కూడా చంచల స్థితి కలిగినదే. ఆమె కూడా ఎక్కడా శాశ్వతంగా ఉండదు. ఇవన్నీ నువ్వు తెలుసుకొని నువ్వు ఈ భ్రమాత్మకమైనవి అంటే ఇవన్నీ నిజము కానివన్నీ భ్రమాత్మకం, ఊరికే ఉన్నట్టు ఊహించుకోవడమే, అంతేకాని ఇవన్నీ మనకేమీ సత్యం కాదు. సత్యమైనదే, నిత్యమైనదే మనకు నిజము. అదే మనకు నిలకడగా ఉంటుంది. ఆస్తి ఉండదు, భవనాలు ఉండదు, మన యవ్వనం ఉండదు, ఏమీ ఉండదండి. అన్నీ ఉండదు. అన్నీ ఒకరోజు ఉండి ఒకరోజు నశించిపోతాయి. అప్పుడు వృద్ధాప్యం వచ్చి మనల్ని వెక్కిరిస్తుంది. నువ్వు జీవితంలో వయసులో ఉన్నప్పుడు ఏమి, చేతిలో డబ్బు ఉన్నప్పుడు నువ్వు ఏమి చేయలేకపోయినావు. మంచి దాన ధర్మాలు చేయలేకపోయినావు. ఒక అన్నదానానికి ఇవ్వలేకపోయినావు, ఒక పిరిమిడికి ఇవ్వలేకపోయినావు, ఎవరో ఒక పేదవాడు ఆకలితో వస్తే అన్నం పెట్టలేకపోయినావు, నువ్వేమి చేయలేకపోయినావు. ఇప్పుడు నాకు వృద్ధాప్యం వచ్చేసింది, నేనేం చేయగలుగుతాను? ఏమి చేయలేవు. అందుకు ఆ వృద్ధాప్యం రాకముందే ప్రతి ఒక్కరూ మేల్కోండి నాయనలారా, మీరు జాగ్రత్తగా ఉండండి అని శంకరాచార్యులు వారు మనకు చెప్తా ఉన్నారు. ఇదంతా మీరే కూడా కావాలంటే అనుభవంలో చూసుకోండి. ఇదంతా మాయని, క్షణికమైనదని మీరు భావించాలి. అలాగని అన్ని వద్దనుకోవాల్సిన పని లేదు. అన్ని వద్దనుకోవాల్సిన పని ఉండదు కదండి. మనం బతికినంత వరకు మనకు కావాలి కదా కొంచెము. అలా అని దానిపైన అటాచ్మెంట్స్ పెట్టుకోకూడదు. డబ్బే నా జీవితము, ఇల్లే నా జీవితము, ఈ బంగారే నా జీవితము,
ఈ అందమైన చీరలే నా జీవితము, అవన్నీ అటాచ్మెంట్స్ పెట్టుకోవద్దండి. మనకు అటాచ్మెంట్స్ పెట్టుకుంటే భరించలేని దుఃఖం వస్తుంది. ముఖ్యమైనది శాశ్వతానంద ప్రాప్తికి బ్రహ్మపదంలో ప్రవేశించాలి. ఈ భోగాల పైనంతా దృష్టి పెట్టుకుంటే మనకు ఎక్కడ లేని దుఃఖము వస్తుందండి. అందుకు దీనితో అటాచ్మెంట్స్ పెట్టుకోకూడదు. మనకి ఎంత నిలవాలనుంటే అంత నిలుస్తుంది మన చేతిలో. అంతేగాని మన మంచి దాంట్లకు మన చేతిలో ఉన్నదాన్ని మనము వినియోగించాలండి. మంచి కార్యాలు, అన్నదానాలకు, పిరమిడ్లకు మన శక్తి కొద్దీ వాళ్ళెంతో ఇచ్చినారని వాళ్ళతో మనము పోల్చుకోవడం అక్కర్లేదండి. మనకు 100 రూపాయలు ఉంటే 10 రూపాయలు ఇస్తాము, 1000 రూపాయలు ఉంటే 100 రూపాయలు ఇస్తాము. మనకున్న దాంట్లో ఇవ్వాలి, కానీ ఒక్కరితో పోల్చుకుంటే పని అంటూ మనకు ఉండకూడదు. ఇలా ఇప్పుడు ఇవన్నీ వదిలేసి మనం దుఃఖంలో ఉన్నామంటే నువ్వు ఇంకా చేరుకోలా, మోక్ష మార్గానికి దగ్గరగా నువ్వు చేరుకోలేదు. అందుకే నీకు దుఃఖం వస్తుంది. మనకు దుఃఖం వచ్చినా కానీ ఎందుకు దుఃఖం వస్తుందని మనము ఆ ప్రకృతి మాతను ప్రశ్నించకూడదండి. ఆ దుఃఖం వచ్చింది, నాకు భరించే శక్తిని ఇవ్వమ్మా అని అలా వేడుకోవాలి. ఏదో కర్మ ఫలితం ఉంది, ఆ కర్మ దగ్ధం అయ్యేదానికి మనకు ఆ కష్టం వచ్చింది, అది మనము బాగా యాక్సెప్ట్ చేయాలి. నువ్వు ఇచ్చినావు, నేను తీసుకున్నాను, ఆనందంగా అనుభవిస్తాను అలా చెప్పి మన కర్మాలు దగ్ధం చేసుకోవాలండి. ఏదొచ్చినా బాధపడకూడదు. సంసారం అన్నాక కష్టాలు, దుఃఖాలు, సుఖాలు అన్నీ వస్తాయి. సుఖం వచ్చినప్పుడు మనం చెప్పుకోమండి, కష్టాలు వచ్చినప్పుడే చెప్పుకుంటాము. అట్లా అనేసి మనం ఆ కష్టాల్లో దుఃఖపడకూడదు, బాధపడకూడదు. అమ్మ నువ్వు ఇచ్చినావు, నా కర్మ నేను అనుభవిస్తా ఉన్నాను. ఈ కర్మకు ఎవరు మూల కారణమో, నేను ఎవరికి ఏ జన్మలో ఏమి చేసినానో ఆ ఆత్మలంతా నన్ను క్షమించి ఈ కర్మ నుంచి నన్ను విడుదల చెయ్యండి అని చెప్పుకొని మనకి ఏ బాధ ఉన్నా కానీ మనం ధ్యానం చేయాలండి. మనం ఏ జన్మలో ఎవరికో ఏమో చేసినాము, ఇప్పుడు మనకు వచ్చింది కష్టం, అంతే. ఆ కష్టానికి మూల కారణము మనమే కదా. ఎవరికి ఏం చేసినామో వాళ్ళనే క్షమాపణ వేడుకొని ఎప్పుడైతే మనము ధ్యానంలో కూర్చుంటామో మన కర్మ దగ్ధం అయిపోతుంది. అది మనం సంతోషంగా స్వీకరించాల. ఏ అనారోగ్యం వచ్చినా, ఒక ఆర్థిక సమస్య వచ్చినా, ఏ సమస్య వచ్చినా, మన ఇంట్లో సమస్యలు వచ్చినా కానీ ఏదైనా కానీ సంతోషంగా స్వీకరించాలండి. సంతోషంగా స్వీకరించి మనం దాన్ని అనుభవించినప్పుడే మళ్ళీ ఎందుకు నేను నానేసాను కదా, మనకు ఆ కర్మ దగ్ధం. అందుకే ఆ ఆనందం లభించాలంటే మనం చలించే మనస్సును బ్రహ్మంలో నిలపాలి. బ్రహ్మంలో మనస్సును ప్రవేశపెట్టి బ్రహ్మంగా ఉండి పరమాత్మలో ఐక్యం కావాలి. అదేనండి, మనం ఆ చలించే మనస్సును మన ఆత్మలో నిలిపి ఆ ఆత్మను మనస్సులో ప్రవేశపెట్టి బ్రహ్మంగా ఉండి ఆ పరమాత్మలో ఐక్యం కావాలి. ఇవన్నీ చేస్తేనే కదండి మనం బ్రహ్మం అవుతాము. ఇవన్నీ చేసినాక మనం పరమాత్మలో ఐక్యం అయిపోతాము. ఓకే మాస్టర్స్. ఓకే మాస్టర్స్. ఓకే అండి.